నుంచి సీజన్ స్టార్ట్ అయినట్టే. ఎందుకంటే ఈరోజు 2 కోట్లు ఏమో వచ్చినాయి అంట. రేపు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఇదిగోండి, మీరు వెనక బీచ్ చూస్తే ఇది వ్యూ. పూర్తిగా మబ్బులు పట్టేసింది. ఇది వ్లాగ్ కాదు, ఏం కాదు, ఒక నార్మల్ వీడియో అంతే. మనం యూట్యూబ్లో మాట్లాడుకోవడానికి చాలా టాపిక్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకున్న వర్క్ ప్రెజర్ వలన ఇవన్నీ మాట్లాడాలని టైం పడతా ఉంది. డాలర్ గురించి ఈరోజు మాట్లాడాను. ఇంకా మాట్లాడాల్సి ఉంది. ఒక్కరోజులో అయిపోదు డాలర్ గురించి మాట్లాడుకోవాలంటే. డాలర్ అనేది ప్రపంచంలోనే అత్యంత బలమైన వస్తు మార్పిడి సేవల నుంచి వచ్చిన తర్వాత, ఏదైతే నాణ్యాల రూపంలో వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లో బలమైన కరెన్సీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా అమెరికానే. ఎందుకంటే 45 దేశాల ఆమోదంతో 1944 ఆ టైంలో ఏర్పడింది. ప్రతి దేశం కూడా డాలర్ని వాళ్ళ దేశంలో నిల్వ ఉంచుకోవాలి. ఎందుకంటే వేరే దేశాలతో వ్యాపారం చేయాలంటే చేయకపోయినా ఏం కాదు, కాకపోతే ఇంటర్నేషనల్ ట్రేడ్లో వెనకబడిపోతారు, అంతే తేడా. ఇప్పుడు ఇందాక ఏం చెప్పామంటే డాలర్ ఆధిపత్యాన్ని చెప్పాము. ఇప్పుడు ఏంటంటే డాలర్ క్షీణతను కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మున్ముందు కాలంలో డాలర్ అనేది అంత ప్రభావం చూపించకపోవచ్చు అనే నివేదికలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా బలమైన ఆర్థిక వ్యవస్థ అమెరికా కాబట్టి అందరికీ అమెరికాతో సంబంధాలు ఉంటాయి. మీకు కొండ గుర్తులాగో లేకపోతే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు అమెరికా ప్రపంచంలో ఎక్కువగా వస్తువుల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సింపుల్ టర్మినాలజీ, బాగా చదువు రాని వాళ్ళు కూడా అర్థమయ్యేది. ఏంటంటే రక్షణ వ్యవస్థలో బాంబులు తయారీలు అవనివ్వండి, మామూలుగా ఇట్లాంటి ఓడలను, పనులను, డ్రింక్స్ అనో, మీకు తెలుసు, మీ అందరికీ తెలిసిందే, ఈ థమ్సప్లు, పెప్సీలు, కోకా కోలాలు ఇట్లాంటివన్నీ కూడా అమెరికాలోనే తయారవుతాయి. అంతేకాకుండా ప్రపంచం మొత్తం వాడుతున్నటువంటి టెక్నాలజీ పరంగా ఉన్నటువంటి ప్రతి యాప్ అమెరికా నుంచి వచ్చిందే, 1-2 తప్పించే. మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే గూగుల్ అవనివ్వండి, లేకపోతే యూట్యూబ్ అవ్వండి, ఫేస్బుక్ అవనివ్వండి, ఇలాగ రకరకాల ఈ ఉన్నాయి కదా టెక్నాలజీ పరంగా సేవల్ని అమెరికానే అందిస్తుంది. ఇప్పుడు అమెరికాతో కనుక ఏదైనా దేశం గొడవ పెట్టుకుంది అనుకోండి, ఈ గూగుల్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ దేశాల్లో బ్యాన్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుంది, ఆ దేశాలు వీటి వల్ల వచ్చే ఉపయోగాల్ని కోల్పోతాయి అన్నమాట. ఈ రోజుల్లో తిండి లేకుండా బతికే వాళ్ళు ఉన్నారు, కానీ గూగుల్ లేకుండా, యూట్యూబ్ లేకుండా, ఫేస్బుక్ లేకుండా, ఇన్స్టాగ్రామ్ లేకుండా బతికే దేశాలు లేవు. ఎంత మారుమూల ఆఫ్రికా దేశాలైనా గూగుల్ని వాడుతున్నాయి. అంటే అమెరికా క్రియేట్ చేస్తున్న వస్తు సేవల ఉత్పత్తి అనేది ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. అందుకని డాలర్కి బాగా విలువ ఎక్కువ. అదే ఇప్పుడు మన దేశంలో ఏదైనా ఒక యాప్ని క్రియేట్ చేసి అది ప్రపంచం మొత్తం ఖచ్చితంగా వాడుతుంది అనుకోండి, ప్రపంచం మొత్తం మీద ఇండియా డామినేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇండియా తయారు చేసిన ఒక యాప్ ప్రపంచం మొత్తం వాడుతున్నారు అనడానికి ఎక్కడ లేదు కదా. అలాగే ఇప్పుడు అమెరికా క్రియేట్ చేసేటువంటి వస్తు సేవల ఉత్పత్తి అనేది ప్రపంచం మొత్తం అనుసరిస్తూ ఉంది. అందుకని అమెరికా సో స్ట్రాంగ్. అందుకని అమెరికన్ కరెన్సీ కూడా స్ట్రాంగ్. ఎందుకంటే 1944లో అన్ని దేశాలు అమెరికానే ఎందుకు స్వాగతించాయి అంటే, అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. అంటే అక్కడ ఉండేటువంటి ప్రజలు ఎక్కువగా వస్తువుల ఉత్పత్తి కానివ్వండి, సేవల ఉత్పత్తి కానివ్వండి, అంటే అమెరికాతో ప్రపంచం మొత్తానికి అవసరం ఎక్కువ ఉందన్నమాట. అమెరికా అవసరం ప్రపంచానికి ఉంది. అంతేగాని ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియా కరెన్సీని మిగతా వాళ్ళు ఫాలో అవ్వాలంటే ఇండియాలో ఎక్కువగా వస్తువుల ఉత్పత్తి జరగాలి, అది ప్రపంచం మొత్తం దిగుమతులు చేసుకోవాలి. కానీ ఆ పరిస్థితి లేదు కదా. చైనాలో ఉంది. అమెరికా తర్వాత ప్రపంచంలో ఎక్కువగా వస్తువులను ఉత్పత్తి చేసేది ఎవరు? చైనా. అయితే అమెరికాకు పోటీగా ఈ మధ్యకాలంలో చైనా కూడా కొన్ని దేశాల్లో డైరెక్ట్గా తమ కరెన్సీని వినియోగం చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఇరాన్కి ఈ అమెరికా ఏం చేసింది, డాలర్స్ రానివ్వకుండా వాటి మీద ఆంక్షలు విధించింది కదా. అట్లాంటి దేశాల్లో ఏం చేసింది చైనా, డైరెక్ట్గా ఆయిల్ కొనుక్కొని వీళ్ళ చైనా యువాన్స్ ఉంటాయి కదా, డైరెక్ట్గా పే చేస్తూ ఉందంట. అలాగే ఇప్పుడు రష్యా ఉంది. రష్యా మీద అంతర్జాతీయంగా వ్యాపారం జరగకుండా ఉండడం కోసం అమెరికా ఏం చేసింది,
వాటిని ట్రేడ్లో ప్రపంచ ట్రేడ్లో వీళ్ళ మీద ఆంక్షలు విధించింది. అంటే ఏంది, వీళ్ళు డాలర్ని యూజ్ చేసి వాళ్ళు డబ్బులు పే చేయడం కానీ అట్లా ఏం కుదరదు. ఏడైనా ఏం తెచ్చుకున్నప్పుడు కానీ వీళ్ళు ఇచ్చినప్పుడు వీళ్ళకి డాలర్లు రావాలన్నా వీళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా కుదరదు. అప్పుడేమైంది, రష్యా లాంటి దేశాలు వాళ్ళ ఆయిల్ని ఇండియాకి అమ్మినాయి అనమాట. అప్పుడు ఇండియా ఏం చేసింది, మన రూపాయల్లోనే వాళ్ళకి ఇచ్చింది. అట్లాగా ఒకవేళ సమీప భవిష్యత్తులో డాలర్ విలువ పడిపోవడం కానివ్వండి, లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థని సవాలు చేసేటువంటి ఆర్థిక వ్యవస్థలు రూపొందుతాయి. అప్పుడు ఈ బ్రిక్స్ దేశాలు కలిసికట్టుగా సమీప భవిష్యత్తులో ఒక కరెన్సీని తీసుకొస్తాయి అనేది. లేకపోతే బ్రిక్స్ దేశాలు కాకపోయినా అమెరికాకి ప్రపంచంలో ఉన్న ఏకైక పోటీదారు చైనా, ఆ తర్వాత పోటీదారు ఇండియానే. ఎందుకంటే అమెరికా ఈ విషయంలో గత కొంతకాలంగా విపరీతంగా భయపడుతుందని తెలిసిందే. ఎందుకంటే ఈ రెండు దేశాల్లో విపరీతమైన జనాభా ఉంది. ఈ రెండు దేశాల్లో విపరీతమైన జనాభా ఉంది. ఈ రెండు దేశాలతో పాటు రష్యా ప్రపంచంలోనే పవర్ఫుల్ కంట్రీ. అంతేకాకుండా బ్రెజిల్ ఉంది. బ్రెజిల్లో కూడా జనాభా విపరీతంగా ఉన్నది. అంతేకాకుండా బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బ్రెజిల్ కూడా ఒకటి. ఈ బ్రిక్స్ దేశాల్లో ఇవన్నీ సభ్య దేశాలు కాబట్టి సమీప భవిష్యత్తులో ఇవన్నీ కలుపుకొని డాలర్ని పడగొట్టే అవకాశం కొద్ది దూరంలో ఉంది. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు డాలర్ పడిపోతుంది.